నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల జల నియంత్రణపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నూతన ఇసుక విధానంపై త్వరలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. కాకినాడ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లాలోని ప్రధాన సమస్యలపై అధికారులతో చర్చ. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే పాలనలో మార్పు స్పష్టంగా కనిపించాలని, అధికారులు వేగంగా పనిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, నూతన ఇసుక పాలసీ, దెబ్బతిన్న రోడ్లు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. సచివాలయంలో ఆయా శాఖల మంత్రులు, అధికారులతో మంగళవారం సీఎం సమీక్షలు నిర్వహించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు అనేక సమస్యల్లో ఉన్నారని, వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనికి అవసరమైన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యల తీవ్రత దృష్ట్యా తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దీర్ఘకాలికంగా ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి అనే విషయంపైన నిర్దిష్టమైన విధానాలతో అధికారులు పనిచేయాలని సీఎం తెలిపారు. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండో రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీ శాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పీఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపైన పవన్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపైన పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు జరిపారు. బెంగళూరు పర్యటనను ముగించుకుని మాజీ సీఎం జగన్ మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. జగన్ ని చూసేందుకు వైసీపీ శ్రేణులు విమానాశ్రయానికి తరలివచ్చారు. జై జగన్, జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆదాయపు పన్ను రిటర్నింగ్స్ వేయటంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆ శాఖ ఉన్నత అధికారులు రైల్వే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఐటీ రిటర్న్స్ వేయటంలో సామాన్యులతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. రిటర్న్స్ దాఖలు చేసే అంశంలో ఎదురయ్యే ఇబ్బందులు, సందేహాలు నివృత్తి చేసేందుకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైల్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఇన్కమ్ ట్యాక్స్ జేడీ అభినయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిల్ చేయాల్సిన కాలమ్స్పై జేడీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు, సిబ్బంది వ్యక్తం చేసిన పలు సందేహాలు, అనుమానాలను ఐటీ అధికారులు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ సహా పలువురు రైల్వే ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So, this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here
to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా శ్రీ పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శ్రీమతి లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయావుల కేశవ్, ఫరూక్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. పార్టీలో వెన్నుదన్నుగా నిలిచిన మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ఎమ్మెల్సీ బాధ్యత నా మీద మరింత బరువు బాధ్యతలను పెంచింది. మీ అందరికీ తెలుసు, నేను మీడియా రంగం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారనేది నాకు ఎంతో కొంత అవగాహన ఉంది. పాత్రికేయుడిగా పరోక్షంగా ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నాళ్ళు కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నాను. నా వంతు ప్రజలకి మేలు చేయడానికి శక్తి వంచన లేకుండా నా ప్రయత్నం నేను జరుపుతాను. అదేవిధంగా జనసేన పార్టీ పురోభివృద్ధికి, ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీని రీచ్ అవుట్ చేయడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. ఇంతకాలం నాతో పాటు పనిచేసిన నా పాత్రికేయ సహోదరులందరికీ, మిత్రులందరికీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు తమ హామీని నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు శ్రీధర్ మాదిగ డిమాండ్ చేశారు. మాదిగల కళను సాకారం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా ఈదుమాడ గ్రామంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సమితి నేతలతో కలిసి శ్రీధర్ ఆవిష్కరించారు. రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సర ఆవిర్భావ దినోత్సవాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడ ప్రకాశం జిల్లా రావినూతలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈ నెల 7వ తారీఖున మాదిగల జనజాతర సభను తలపెట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లో మాటిచ్చారు, ఎస్సీ వర్గీకరణపై మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. ప్రధానమంత్రి మొదలుకొని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇంకో అడుగు ముందుకేసి జిల్లాల వారికే వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి, ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది కాబట్టి
ఆ రిజర్వ్డ్ ఫలితాన్ని, జడ్జిమెంట్ ఫలితాన్ని రాగానే దాన్ని అమలు చేసే ఏపీ బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి లంకా దినకర్ విలేకరుల సమావేశం ఏపీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. రాహుల్ గాంధీ మొదటి నుండి హిందువులపైన విషం చిమ్ముతున్నారని, అది అలవాటుగా మారిందన్నారు. రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇది హిందూవేతరులను సంతృప్తిపరచడానికి చేసిన వ్యాఖ్యలన్నారు. కాశ్మీర్లో వేలాది హిందువులను ఊచకొత్త కోసే, వారి ఆస్తిపాస్తులు వదులుకొని బ్రతుకు జీవుడా అని పారిపోతే ఏ రోజు వారి బాధల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఈరోజు హిందూ సమాజాన్ని అవమానపరుస్తున్నారన్నారు. అనాదిగా హిందువుల సంస్కృతి, ఇతరులను కలుపుకొని పోయే సంప్రదాయం, దాన్ని రాహుల్ గాంధీ చులకనగా చూస్తున్నారన్నారు. హిందువుల సామరస్య జీవన విధానం వల్లనే భారతదేశంలో అన్ని మతాలు పరిఢవిల్లుతున్నాయని, అది చేతకానితనం వలన చూడటం భారతదేశాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు తన యొక్క ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి తీరు, అదేవిధంగా గత కొద్ది కాలంగా ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన మాట్లాడుతున్నటువంటి అంశాలు ప్రస్ఫుటంగా స్పష్టంగా ఒక రకమైనటువంటి మానసిక స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు అనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒకసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ గారి విధానం దేశాన్ని విభజించు పాలించు అన్న బ్రిటిష్ వాడు ఏ విధమైనటువంటి శైలి వారి యొక్క పాలనలో చూపించారో ఆ కఠినత్వాన్ని, ఆ క్రూరత్వాన్ని, అదే అంశాన్ని పుణికిపుచ్చుకున్నట్లు స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా హిందువులపైన విషం చిమ్ముతానే ఉన్నారు. ఇది ఆయనకి అలవాటుగా మారిపోయింది. రాహుల్ గాంధీ గారు లోక్సభలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, హిందువుల్ని విధ్వంసకారులుగా మాట్లాడినటువంటి మాట రాజ్యాంగ విరుద్ధము. అది హిందువేతరుల్ని విశాఖ సెంట్రల్ జైలుని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. పోలీసులు పనిచేయడానికి సరైన వస్తువులు లేవని, మహిళా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పోలీస్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నారని, పోలీస్ వెహికల్స్ ముందు వెళ్తూ ఉంటే వెనుక ఉన్నవారు ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. లోపల పరిస్థితులు చూస్తే హృదయ విదారకమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 10,000 కోసం గంజాయి కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రధాన నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. జైల్లోనే గంజాయి డి అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. 10,000 కోసం గంజాయి కేసుల్లో ఇరుక్కుని జైల్లో మగ్గుతున్నారన్నారు. ప్రధాన నిందితులు మాత్రం దర్జాగా బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. జైల్లోనే గంజాయి డి అడిక్షన్ సెంటర్ పెట్టాలని ఆలోచిస్తున్నామన్నారు. ఈ రోజే సిఎస్ఆర్ నిధులతో 76 టెస్టులు నిర్వహించే ఒక ల్యాబ్ ప్రారంభించామన్నారు. క్షమాభిక్షుకులకు కూడా 5 ఏళ్ల నుంచి నిలిపివేస్తారన్నారు. లోపల అనేక వస్తువులు తయారు చేస్తున్నారని, వాటి అమ్మకాలు చేసే ముందు కూడా తాము ఆలోచన చేస్తామని తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు మంత్రుల సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేశామన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఈరోజు జైల్లో పర్యటించామన్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. అది కూడా జరిగింది. ఎస్పెషల్లీ జైలు శాఖ సిబ్బంది కూడా చాలా మంది వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా చెప్పున్నారు. ఏదైతే రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈక్వల్గా మమ్మల్ని చూడాలి, రెగ్యులర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే ఇయర్స్ కూడా మాకు డెఫినెట్గా ఇవ్వాలి. వాళ్ళకి కూడా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ కాకుండా, వాళ్ళ జోనల్ ట్రాన్స్ఫర్స్ కాకుండా స్టేట్ వైడ్ ట్రాన్స్ఫర్స్, అందులో కొంచెం మహిళా పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. కంపల్సరీగా వీటన్నిటి మీద కూడా సమీక్ష ఏర్పాటు చేసుకుని అఫీషియల్స్తోని, అదేవిధంగా లీగల్ అడ్వైజర్స్తోని కూడా కూర్చొని అందరికీ కూడా, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కింద, పోలీస్ వెల్ఫేర్ కింద డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరుగుతుందని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, చాలా మందికి క్వార్టర్స్ కూడా నేను చూస్తూ ఉంటాను. పోలీస్ క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో చాలా మంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మొన్న మీకు చెప్పాను, ఈవెన్ 5 సంవత్సరాలుగా వెహికల్స్ కొనలేదు, పోలీస్ వెహికల్స్ లేవు. ఈ రోజుకి కూడా పోలీస్ వెహికల్ ముందు వెళ్తుందంటే వెనకాల మనం ముక్కులు మూసుకోవాలి, అంత పొగ, నల్లని పొగ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. దీని కెపాసిటీ ఇంచుమించుగా 800 కెపాసిటీ. లోపల ప్రిజన్స్లో ఉన్న ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 800 మంది వరకు ఉండొచ్చు. కానీ పెరిగిన నేరాల దృష్ట్యా అనుకోవాలో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా 2,000 మందికి పైగా ఈరోజు జైల్లోని అక్కడ ఉండడం పరిస్థితి.
లోపలికి వెళ్ళి చూస్తే హృదయ విధాకరమైన సంఘటనలు అంటారు కదా, చిన్న పిల్లలు 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పిల్లలు గంజాయి కేసుల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రయల్స్ నడిచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఒక్కొక్కరు 7 నెలలు, 11 నెలలు. వాళ్ళతో నేను మాట్లాడితే ఏం చేసావయ్యా, ఎందుకు తీసుకొచ్చారని అడిగితే 10,000 రూపాయలకి నాకు ఇస్తానన్నారమ్మా, నాకు ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇమ్మన్నారు, సో నేను ఇచ్చాను, నేను అరెస్ట్ అయ్యాను. అంటే విషయం ఏంటంటే చాలామంది గిరిజనులు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేము గాంజా మీద దృష్టి పెట్టిన తర్వాత ఎస్పెషల్ అసలు ఏం జరుగుతుంది లోపల తెలుసుకుందాం అనే ఉద్దేశంతోనే నేను వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటనలు ఏంటంటే ఈ 5,000 రూపాయలకి 10,000 రూపాయలకి వాళ్ళకి బడవక చేసే పనులు. పోతిన మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారని 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు మల్లెపు విజయలక్ష్మి హెచ్చరించారు. మంగళవారం విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులో దించింది, గంజాయి సాగు పెంచింది జగనేనని, అందువల్ల నేడు అనేక మంది యువత జీవితాలు బలైపోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామన్నారని ప్రకటించారని తెలిపారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పోతిన వెంకట మహేష్ గారికి మాట్లాడడానికి ఏదో ఒక కారణం కావాలి. ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడటం తప్పే వేరే అందులో నిజాలు ఉన్నాయా లేవో కూడా ఆయనకి అవసరం లేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే, మొన్న ఒక ఘటన జరిగింది. ఒక ఆడపిల్ల తండ్రి, వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పకూడదు, ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి మధ్య తరగతిగా ఒక మణికంఠ అనే వ్యక్తి తన కూతుర్ని వేధిస్తున్నాడని వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాబు మా అమ్మాయి జోలికి రావద్దు అని చెప్పి ఆయన ప్రసాద్ గారు అని హెచ్చరించి రావడంతో ఆయన ఆ మణికంఠ అనే వ్యక్తి కక్ష పెట్టుకొని ఆయన షాపు కట్టేసి వస్తున్న టైంలో అతన్ని కత్తితో నరికి చంపడం జరిగింది. ఆ సంఘటన తెలియగానే జనసేన పార్టీ నుంచి నేను వెళ్ళి పరామర్శించాను. అలాగే బీజేపీ పార్టీ నుంచి అడ్డూరి శ్రీరామ్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురం కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడి పరామర్శించాం. సుజనా చౌదరి గారు అందుబాటులో లేకపోవడం వల్ల నలియాడు. ఒక ఆడపిల్ల అన్యాయంగా బలి అయింది అన్న కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్లే. గంజాయి పెంచింది వాళ్ళే, యువతని గంజాయి వైపు తీసుకెళ్ళింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి ప్రత్యక్ష సాక్షులు ప్రజలే. ఈరోజు యువత అందరూ నాశనం అయిపోయారన్నా, యువత అందరూ ఇలా జీవితాలు నాశనం చేసుకున్నారన్నా కూడా కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. గంజాయి విడిగా యువతకు అందించింది వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలే. ఈరోజు మీ చేతకంతనం వల్లే యువత జీవితాలు బలైపోతున్నాయి. కేవలం అది మాట్లాడకుండా మీరు కూటమి గురించి మాట్లాడతారు. ఆడపిల్లలకి భద్రత లేదా? ఆడపిల్లలకి భద్రత జగన్ పోయినసారి 2014లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతమంది మహిళలు ఎలా ఉన్నారు, ఎంతమంది మహిళలు అదృశ్యమయ్యారు. జగన్ కలెక్టర్ జి సృజన నేతృత్వంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యాలయంలో మొత్తంగా 87 వినతి పత్రాలు స్వీకరించారు. వీటిలో అధికంగా రెవెన్యూ శాఖకు 29 అర్జీలు అందినట్లు కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ కు 17, పోలీస్ శాఖ 10, డిఆర్డీఏ 5, సర్వే విభాగం 4, పౌర సరఫరాలు, గ్రామీణ నీటి సరఫరా, బీసీ సంక్షేమ శాఖలకు 2 గనులు, విద్య, కాలుష్య నియంత్రణ మండలి, రిజిస్ట్రేషన్, ఆర్టీసీ రహదారులు, భవనాలు, సహకార తదితర శాఖలకు ఒక్కొక్కటి చొప్పున అందాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇసుక, రోడ్లు, నిత్యావసర వస్తువుల జల నియంత్రణపై మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో పాడైపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. నూతన ఇసుక విధానంపై త్వరలో ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. కాకినాడ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. జిల్లాలోని ప్రధాన సమస్యలపై అధికారులతో చర్చ. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్. విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. రాజమండ్రి సెంట్రల్ జైలును సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శ. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.